ఫుడ్ కలర్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మన జున్ను. ఇలా పొల్లు పెట్టి చూసారా జున్ను అయిపోయినట్లుగే. బెల్లం పంచదార బాగా కలిపి కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. జున్ను పాలు ఇలాగా మనం కొద్దిగా పంచదారలో వేసి జున్ను పాలు వేసుకోవాలి. ఇలాగా మనం ఎందులో తయారు చేస్తామో అందులోనే కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత బెల్లము కొంచెం పసుపు మనం వేసి కలిపి పెట్టుకున్నాం కదా బాగా పాకాన్ని జున్ను పాలలో కలిపి బాగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు శుభ్రంగా ఏటి బెల్లం ముక్కలు కానీ ఏమీ ఉండకూడదు. అసలు పాలు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. పాలు మనం వేసుకుంటే ఇప్పుడు ప్యాకెట్ పాలు లీటర్ పాలకి ప్యాకెట్ పాలు వేసుకుంటే జున్ను వెన్నలా వస్తుందండి. ఆ తర్వాత సొంఠి మిరియాలు కొద్దిగా యాలకులు పౌడర్ చేసుకొని ఈ జున్నులోని వేసుకొని కలిపి పెట్టుకొని మూత మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మేము ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నామండి. బాగా జున్నుకి ఆవిరి అనేది జున్నుకి పట్టాలండి. బాగా గట్టిగా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మేము ఈ మూత తీసి మళ్ళీ గట్టి మూత పెట్టాము. బాగా మూత పెట్టి ఆవిరి బయటికి రాకుండా జున్నుకి తగిలేటట్లుగా చూసుకోవాలండి. చూడండి జున్ను రెడీ అయిపోయింది. ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే మన జున్ను వెన్నలా చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.